రెండు తెలుగు రాష్ట్రాలని ఓ పక్క చలి మరో పక్క వర్షం వణికించబోతున్నాయి. బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడింది. వచ్చే 3 రోజులు వర్షాలు కురియబోతున్నాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది. కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుంది అంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు. రేపు మరింత చలి పెరిగే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ను కూడా ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేసింది. మరొక అల్పపీడనం ఏర్పడబోతున్న నేపథ్యంలో వాతావరణంలో తీవ్రమైనటువంటి మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలని చలి తీవ్రత చంపేస్తోంది. చాలా ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక వర్షాలు పడితే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తోంది. అంటే సహజంగానే ఈ సంవత్సరం చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతోంది అంటున్నారు. నేను కొన్ని అప్డేట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సహజంగా తెలంగాణ వెదర్ మ్యాన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. కొంచెం రెగ్యులర్గా చాలా యాక్యురేట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు వెదర్కి సంబంధించి. తెలంగాణ వెదర్ మ్యాన్ ఇచ్చినటువంటి ఈ అప్డేట్ని నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తున్నాను. తెలంగాణ గోయింగ్ టు విట్నెస్ వన్ ఆఫ్ ది కోల్డెస్ట్ బెస్ట్ వింటర్ చిల్ ఇన్ నవంబర్ ఇన్ last 7 years. Earlier cyclone Monta towards AP, Telangana completely derailed the northeast monsoon rains for Telangana, AP. Also, NGO suppression is going to cause super dry conditions for next 10 to 15 days. Moral of the story, if you get extreme rain at one part of the time frame, get ready for extreme dry weather in succeeding time frames అంటూ చేసినటువంటి పోస్ట్ మనం చూస్తున్నాం. అంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ మనం ఫేస్ చేయబోతున్నాం. ఎక్స్ట్రీమ్ చలి ఉండబోతుంది. ఈసారి గతంతో పోలిస్తే ఈసారి వాతావరణంలో విపరీతమైనటువంటి మార్పులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా నవంబర్లో కనుక వర్షాలు పడితే విపరీతమైనటువంటి చలి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 14 డిగ్రీలు 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. సహజంగా నవంబర్లో నమోదయ్యేటువంటి ఉష్ణోగ్రతకి పోల్చుకుంటే ఇది చాలా 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 తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లే. ఇప్పుడే ఇలా ఉందంటే ఇక నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంటుంది, డిసెంబర్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది, జనవరిలో పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. సహజంగా 14 డిగ్రీల టెంపరేచర్ అనేది మనం డిసెంబర్లోనూ జనవరిలోనూ సహజంగా చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడే 14 డిగ్రీలు ఉందంటే ఇక మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతోంది? మరింత దిగజారిపోయేటువంటి అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉంది. సుమారుగా ఈసారి 5 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందంటున్నారు. అండ్ ఇండియాలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో ఆల్రెడీ 5 నుంచి 7 డిగ్రీలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇలాంటి దారుణమైనటువంటి ఈ 14-17 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ఒకవేళ వర్షాలు పడితే ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా ఈ టెంపరేచర్స్ మరింత ఫాల్ అయితే జస్ట్ ఇమాజిన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. అది నవంబర్లోనే ఇలా ఉంటే ఇక డిసెంబర్లో పరిస్థితి ఏంటి, డిసెంబర్ ఎండ్ అండ్ జనవరిలో పరిస్థితి ఏంటి? సో ఈసారి వాతావరణంలో విపరీతమైన మార్పులు ఉంటాయి. చలి తీవ్రత విపరీతంగా ఉండబోతోంది. జస్ట్ బీ ప్రిపేర్డ్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ, ఇట్స్ ఫర్ హోల్ ఇండియా. ఆల్రెడీ ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో, ఢిల్లీ కానీ రాజస్థాన్ కానీ ఈ ప్రాంతాల్లో చాలా చలి తీవ్రత కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ తెలంగాణ వెదర్ మ్యాన్ ఈజ్ ఆల్సో వార్నింగ్ అస్. ఈసారి పరిస్థితులు డిఫరెంట్గా ఉండబోతున్నాయంటూ చెప్తున్నారు. రాత్రిపూట ముఖ్యంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని, 9 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ ఇప్పుడు 9 డిగ్రీల వరకు పడిపోయేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు. నవంబర్ 10 తర్వాత చలి మరింత తీవ్రత ఉండేటువంటి అవకాశం ఉందంటూ IMD హెచ్చరికలు జారీ చేస్తుంది. తెలంగాణలో చూస్తే ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పుడు వర్షాలకు సంబంధించి చూస్తే మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉండబోతున్నాయి. మేజర్గా చూసినట్లయితే 3 జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ ఈ 3 జిల్లాలకు. మిగతా జిల్లాలు అన్నింటిలోనూ అక్కడక్కడ వర్షాలు పడబోతున్నాయి. ఈ వర్షాలతో పాటు చలి తీవ్రత విపరీతంగా పెరగబోతోంది. ముఖ్యంగా వయసు మీద పడిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. చలి తీవ్రత వల్ల సహజంగా చాలా మంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. చిన్న పిల్లలకి
బాగా వయసు మీద పడినటువంటి పెద్దవాళ్ళకి ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా అవకాశం ఉంది. ఫ్లూస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రకరకాల జబ్బులు వచ్చేటువంటి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది చలికాలంలో, మనం చూస్తూ ఉంటాం. సో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు పడిపోయేటువంటి అవకాశం ఉంది అంటూ IMD హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టెంపరేచర్ 10 డిగ్రీస్కి మించి పడిపోతే ఎంత హారిబుల్గా ఉంటుందో ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా లేదంటూ చెప్తున్నారు. ఈశాన్య ఋతుపవనాలు బలహీనంగా ఉన్నాయంటూ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పగటిపూట ఎండ కొనసాగుతుంది, రాత్రి వేళలో మాత్రం చలి చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఉత్తర మధ్య భారత రాష్ట్రాల్లో చలి ఒక్కసారిగా పెరుగుతున్నట్లు